నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నిద్ర కోసం వచ్చిన యువతిపై గ్యాంగ్ రేప్ జరిగినట్లు తెలుస్తుంది. ఊర్కొండ ఆంజనేయ స్వామి ఆలయంలో నిద్రపోతుండగా సదరు యువతిపై కామాంధులు అత్యాచారానికి ఒడిగట్టారు. అలాగే యువతి బంధువుపై 8 మంది యువకులు దాడి చేశారు. ఘటనలో 6 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మరో 2 పరారు కావడంతో వారి కోసం పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి రహీం ఫోన్ లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రహీం, నాగర్ కర్నూలు జిల్లాలో యువతిపై దుండగులు అఘాయిత్యం చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ శాలిని. నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండ అనే ఒక గ్రామంలో ఆంజనేయ స్వామి ఊరి చివరలో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్లో రాత్రిపూట నిద్ర చేస్తే మంచిదని చెప్పి ఏదైతే భక్తుల నమ్మకము. అదే రీతిలో మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం భూత్పూర్ గ్రామానికి చెందిన కొంతమంది కుటుంబ సభ్యులు ఆ యొక్క టెంపుల్ కి వెళ్లి రాత్రి నిద్ర చేయడానికే ఉన్నారు. అయితే రాత్రి వేళలో అమ్మాయి ఏదైతే ఆ మహిళ వాష్రూమ్ కొరకు ఏదైతే అక్కడ ఉన్న వాష్రూమ్స్ కరెక్ట్ లేనందుకు ఏదైతే పక్కన ఉన్న ఏదైతే గట్టు దగ్గర ఉన్న వాష్రూమ్ కి వెళ్ళారు. అయితే అదే చనువుగా చూసుకొని కొంతమంది ఆకతాయాలు అక్కడ డ్రింక్ చేస్తూ అక్కడ కూర్చున్నారు. 8 మంది దాదాపు. ఆ 8 మంది ఆ యొక్క మహిళను ఆ యొక్క గుట్టపైకి తీసుకువెళ్లి ఆ అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే అంతేకాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా, అంటే ఏదైతే వెళ్ళిన మహిళ ఇంకా తిరిగి రాలేదని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అక్కడికి వెళ్లి చూడడం జరిగింది. వాళ్ళను కూడా కొట్టి అక్కడ ఉన్న చెట్టును కూడా కట్టేసి వాళ్ళ కుటుంబ సభ్యుల ముందరనే ఏదైతే ఆ మహిళకు అత్యాచారం చేసినట్లు మనకు తెలుస్తుంది. ఇంకా ఇదైతే కల్వకుర్తికి నియోజకవర్గానికి వచ్చే దాంతో ఏదైతే డిఎస్పీ ఈ యొక్క కేసును వాళ్ళని 6 మందిని దాదాపు కస్టడీలో తీసుకున్నారు. ఇంకా 2 పరారీలో ఉన్నట్లయితే తెలుస్తుంది. ఇంకా పోలీసులు అయితే ఎలాంటి ప్రెస్ మీట్ కానీ ఎలాంటివి ఏర్పాటు చేసి ఇంకా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఇంకా బయటికి రిలీజ్ చేయలే అని తెలుస్తుంది. మొత్తానికైతే వేచి చూడాల్సిందే శాలిని. కానీ మొత్తానికి చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఆంధ్ర రాష్ట్రం, తెలుగు రాష్ట్రాలలో నాగర్ కర్నూలు జిల్లా వైపు చూస్తున్నారని చెప్పవచ్చు. ఈ యొక్క అగత్యానికి పారిపోయిన వాళ్ళను వెంటనే ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాల్సిందే శాలిని. థ్యాంక్ యూ రహీం.